బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అనవసరమైన విమర్శలు మానుకొని బీసీలకు న్యాయం చేసేందుకు సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఇంటికే పరిమితమైందని, బయటకు వివరాలు వెల్లడించలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన సర్వేలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పాల్గొనలేదని మండిపడ్డారు. వాళ్లకు కులగణన గురించి, బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతో పాటు కులగణన సర్వే చేపట్టాలన్నారు. ఈ సర్వేలో బీసీల లెక్క తేలిందని, తమ ప్రభుత్వంలో బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. సర్వేపై ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తామన్నారు. కుటుంబ సర్వే ఎన్నడూ బయటికి దేక సమాచారం ఎవరికి ఏక ఇప్పుడు దా లెక్క కంటే ఇప్పుడు తక్కువ ఉన్నదని చెప్తున్నారు. దానికి నిబద్ధత ఏంది? ఒక్కరోజు బొంబాయిలో ఉన్నాడు, దుబాయ్లో రాకపోతే చచ్చిపోయినట్టంటే అందరు ఉరికొచ్చి నెంబర్ ఇచ్చారు. ఈ కార్యక్రమం నిర్వహించి శాసనసభలో చర్చకు పెడితే ఎవరైనా ఈ యొక్క కుల సర్వేలో భాగస్వాములైనటువంటి వాళ్ళు, కుల సర్వేకు సంబంధించి సమాచారం ఇచ్చిన వాళ్ళు మాట్లాడినా బహిష్కరించిన అర్థం ఉంటుంది. నా కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ ఈ యొక్క సమాచార సేకరణకు ఎక్కడ రెస్పాండ్ కాలేదు, వాళ్ళు సమాచారం ఇయ్యలేదు. కానీ సభలో మాత్రం ఇందుకు నిరసనగా బహిష్కరించిపోయారు. అసలు వాళ్ళకేం హక్కు ఉందని అడుగుతున్న బలహీన వర్గాలకు సంబంధించి కనీసం న్యాయం చేయాలనే ఆలోచన లేనటువంటి వాళ్ళు. అధికారంలో ఉన్నప్పుడు ఈటల రాజేందర్ ఒక బలహీన వర్గాల నాయకుడిగా నేను కూడా ఇచ్చేదారంటే మెడల్ వంటి బయటికి ఎంటేసినటువంటి పరిస్థితి మనందరం చూసినాం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారు, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు, శాసనసభ పక్ష నాయకుడు కేసీఆర్ గారు, ఉపపక్ష నాయకుడు హరీష్ రావు గారు. ఎట్లా సాధ్యం? ఒక పదవి బీసీకి ఇచ్చిండ్రా, ఒక పదవి ఎస్సీకి ఇచ్చిండ్రా? మీరేం మాట్లాడనే మాట్లాడే బలహీన వర్గాల న్యాయం. ఇప్పుడు జరిగినటువంటి ఈ అంశం మీద మాత్రం విమర్శ చేస్తా ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటున్నాడు విభజనకు కారణం తీసే అంశాలను మాట్లాడుతున్నాడు. మేము కులాలు ఎన్నో, అందరికీ తెలుసు ఏ కులాలు ఎన్నో రాష్ట్రాల్లో, గ్రామాల్లో కులాల గురించి సర్వే చేసి ఎవరెత్తున్నారో చెప్తే మేము విభజనకు ఇది ఒక మంచి సంప్రదాయం కాదంటాడు. అసలు దేశంలో మతం పేరు మీద ఒక అనేకమైనటువంటి విధ్వంసాలు సృష్టించి ఓట్ల రాజకీయం కొరకు వాడుకుంటుంది మీరు. గ్రామాల రామాలయం ఉంటుంది. మీరు ఒక రామాలయం నిర్మించి దాన్ని రామాలయం నిర్మిస్తే తప్పలేదు. దానికి సంబంధించి అందరు దేశవ్యాప్తంగా అందరు చందాలు ఇచ్చారు. దాని ఏదో ఎన్నికల కొరకు వాడుకునేటువంటి పరిస్థితి జరగడం, ఈ విధంగా చేసి మీకు బలహీన వర్గాలకు సంబంధించిన అంశం మీద మాట్లాడే హక్కు లేదు. రాహుల్ గాంధీ అంతే ధైర్యంగా పార్లమెంట్లో చెప్తుండ్రు, ఒకనాడు ఇదే పార్లమెంట్లో ఈ జనగణన జరుగుతుంది, ఈ జనములో ఎవరెంతో వారికి అంతా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 50% ఒక నిబంధన ఉంది. దాన్ని కూడా జనాభా ప్రకారం ఎత్తేయాలని చెప్తున్నాడు రాహుల్ గాంధీ. ఇంత దమ్ముండి మాట్లాడుతున్న పార్టీకి సంబంధించిన వాళ్ళం ఇలా తప్పు చేస్తామా? మా నాయకునికి వ్యతిరేకంగా ఆలోచించి ఇంత పెద్ద 160 కోట్లు పెట్టి 1,00,000 మందిని ఉపయోగించినటువంటి సమాచారం తప్పు చెప్తే మాకు వచ్చే లాభం ఏంది? వాళ్ళకేం మాట్లాడే హక్కు ఉన్నది? 10 ఏళ్ళ సర్వే చేయంగా టీఆర్ఎస్ పార్టీని అద్దన్నమా? కుల సర్వే చేసింది బయట పెట్టాక అద్దన్నమా? మీరు బీసీలకు ఏదైనా ఎన్నికలలో తప్ప, ఎన్నికలు ఉన్నప్పుడు 2018, 23 తప్ప ఏమైనా స్కీమ్ పెట్టినరా? అందరినీ కోరుతా ఉన్నా, కోపం ఉంటే తర్వాత సంగతి, అంతర్గతంగా విభేదాలు నాయకత్వంగా ఏమైనా ఇష్యూస్ ఉంటే తర్వాత సంగతి. ఇప్పుడు ప్రకటింపబడ్డ 56% బలహీన వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి రోడ్ మ్యాప్ ఇచ్చే విధంగా కార్యాచరణ తీసుకొని మనం ప్రభుత్వం దగ్గరికి వెళ్దాం. మీతో కలిసి రావడానికి సిద్ధం. బలహీన వర్గాలకు న్యాయం చేసే దాని లోపల అన్ని వర్గాలను కలుపుకొని అందరి సహకారం తీసుకొని పోతేనే సాధ్యమవుతుంది. కాబట్టి ఆ దిశలో కార్యాచరణ జరపాలని, దీన్ని అనవసరమైనటువంటి వితండ వాదాలు వద్దని, దీన్ని పొలిటికల్ పార్టీస్గా టీఆర్ఎస్, బీజేపీ మేము వ్యతిరేకం కాదు అనుకుంటేనే వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు, భారతీయ జనతా పార్టీ కొంత నాయకులు మాట్లాడారు. బలహీన వర్గాలకు సంబంధించిన లెక్క శాస్త్రీయంగా, చట్టబద్ధంగా 1,00,000 మంది ఉద్యోగులను ఇన్వాల్వ్ చేసి యావత్ ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ పర్యవేక్షణలో ఇది జరిగింది. దీనిపైన అనవసర విమర్శలు వద్దు.
భవిష్యత్తు ప్రణాళికకు నిర్ణయం నివేదిక నుంచి నిధులు అమలు అనేటువంటి అంశంకు ముందుకు పోదామనేటువంటి విజ్ఞప్తి చేస్తాను.